బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. కాగా కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రెండవ ఘాట్ రోడ్ లో అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక చర్యలు చేపట్టి రోడ్డుపై పడ్డ వృక్షాలను, కొండ చర్యలను తొలగించారు. అయితే భారీ బండరాయి రోడ్డుపై ఉండటంతో కాసేపు ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, చెప్పండి. తిరుమలలో అయితే భారీ వర్షం కురుస్తుండటంతో అయితే అక్కడక్కడ కొన్ని కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, ఏదైతే తిరుమలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు ఒకంత ఇబ్బందులకు గురవుతున్నారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కావచ్చు, గదులు పొందేందుకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చలి పెరిగిపోయింది. మరోవైపు దట్టమైన పొగమంచు తిరుమల క్షేత్రాన్ని మొత్తం కమ్మేసిందని చెప్పుకోవాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండో ఘాట్ లో అరణి సమీపం వద్ద కొన్ని కొండ బండర చర్యలు, కొండరాలు ఇరిగి పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ పూర్తి స్థాయిలో వాటిని జేసీబీ సహాయంతో తొలగించే ప్రయత్నం చేస్తాం. మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు గంట పైగా ట్రాఫిక్ అంతటా ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఆ బండరాలను తొలగించారు. మరోవైపు తిరుమల క్షేత్రంలో పూర్తి స్థాయిలో వర్షాభావం పెరిగిపోవడంతో నిత్యంలో 5 జలాశయాలు నిండిపోయాయి. పాప వినాశనం డ్యాము గేట్లు కూడా ఎత్తి 1 ఇంచు నీరుని వెలుపలకు టీటీడీ అధికారులు విడుదల చేస్తారు. మరి గోగర్భం డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. అయితే పూర్తి స్థాయిలో వర్షపు నీరు శ్రీవారి ఆలయం ప్రాంగణం, లడ్డూ కౌంటరు, అన్నదాన ప్రాంతంలో చేరుకోవడంతో కింద భక్తులు ఇబ్బంది గురవుతున్నారు. గదులకే చాలా మంది భక్తులు పరిమితమైపోయని చెప్పుకొచ్చిన రద్దీ కొనసాగుతున్నప్పటికీ ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మరో 48 గంటల పాటు ఈ వర్షం పడుతున్న అవకాశం ఉంది. వాయిదా వేసుకోవాలని ప్రయాణంలో టీటీడీ ఈవో కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే భక్తులు తిరుమలకు వచ్చే భక్తులు ప్రయాణ వాయిదా వేసుకుంటే మంచిదని సూచిస్తారు. మరోవైపు అందరూ అక్కడ అప్రమత్తంగా ఉన్నారని టీటీడీ ఈవో సామాన్లు తెలిపారు. థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.